సినిమాలు విడుదలైతాయి కానీ అన్ని హిట్ అయితాయా? కొన్ని ఆడతాయి, అందులో కొన్ని డైలాగులు అయితే వేలుతాయి. అప్పటి పోకిరి మొన్నటి బాహుబలి కాంచెల్లి నిన్న పుష్ప 2 నెంబర్ దాకా తగ్గేదేలే అని డైలాగులు. అట్లనే రాజకీయాలలో సుత అప్పుడప్పుడు లీడర్లు మాట్లాడే మాటలు పబ్లిక్ లో బగ్గ తిరుగుతుంటాయి. ఆ నడుమ పెద్దసారి డైలాగులు పొట్టు తిరిగినాయి పబ్లిక్ లా. ఇక ఇప్పుడు చిన్న సర్వ అంతన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో బగ్గిన పడుతున్న మాట ఏందంటే మరి ఈ లొట్ట పీసు కేసు ఏదైతే నా మీద పెట్టి అదో లొట్ట పీసు కేసు, ఇదొక లొట్ట పీసు కేసు మాత్రమే. రామన్నకి మాట అన్న కాంచి లొట పీస్ అంటే ఏందని ఇప్పటి పోరలు అమ్మ నాయనలను అడుగుడు, పట్నపొల్లు గూగుల్లో లెంకుడు, అరే మా చెరువుల పెరుగుతా చూడు రాని ఊరోళ్ళు చూపించుడు. ఇదే లొట పీసు. చెరువుల పంట ఎటు పోయినా కనబడుతుంది. చూస్తానికి ముద్దుగా పూలు పూస్తాయి, కట్టిరుస్తే పాలు వస్తాయి. మరి దీంతో ఏం ఫాయిదా? చెట్టుకా పేరెట్లొచ్చింది? అసలు లొట పీస్ అని ఎందుకంటారని ఊరోళ్ళని మందలిస్తే లొట్ట పీసు కేటారు అట్టు పనికి మళ్ళీ అన్నట్టు. అంటే ఒక బేకారుగా ఉండటోని, లేకుంటే వాళ్ళ దగ్గర ఏమి గతి లేకపోతే, లేకుంటే దేనికి పనికి రానోడు, చదువు రానోడు ఉంటే అరే గార్డెన్ లొట్ట పీసు కాడ అందరు ఎందుకు, లేకుంటే వాళ్ళ తాను ఏముందిరా లొట్ట పీసు మందిని అంట లొట్ట పీసు అంటే అది చెట్టు అది తొర్రు ఉంటది కదా, లొట్టు ఉంటది కదా, అందుకని అంట కోపం వస్తే లొట్ట పీసుగా. చెట్టుతోని మనుషులకు జీవరాశికి పైసా ఫాయిదా ఉండదట. ఓ దూడే పని తినది, ఓ జీవరాశి తినది, ఏమిటి పనికి రాదు. అది ఏంటి పని చేయి, ఆ పొయ్యిలో పెట్టనీకి రాదు, దాని వాసన పడదు, ఏమిటి పని చేయాలి. అది పొయ్యిలో పెడితే కూడా కళ్ళు పోతాయి. మరి పనికిరాని చెట్టు ముచ్చట పాత మంత్రి గారు ఎందుకు ముంగటేసుకున్నారంటే ఆయనకు నచ్చలేదు, కేసు నచ్చలేదు, ఆ పార్టీ నచ్చలేదు. ఎవరైనా అంటాం అది నాకు నచ్చలేదు అనుకో, ఇదేంతరా లొట్ట పీసు చెట్టు అంటాం. వ్యవసాయదారులకు వాడుకునే మాట ఆయన మరి ఆయనకి ఎట్లా యాదకొచ్చిందో అంటే అట్లాంటి పదాలు వాడొచ్చా? ఆడేది కాదు అది. గీదుల్లా లొట పీస్ కథ ఈడికిని మర్చిపోన్రిగా, ఎందుకంటే ఇది లొట పీస్ ముచ్చటే. మరి లొట్ట మీసి పాత్ర ఏం చేసావు